పాజిటివ్ వే ఉందని చెప్పేసి చెప్పవచ్చు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ. మనం ఒకసారి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్గొండ జిల్లా నుంచి మరింత ఇన్ఫర్మేషన్ మాకు రెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కోసం రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ కి సంబంధించినటువంటి సామాగ్రి తోటి పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది అంతా కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఈ పోలింగ్ ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో తమ గెలుపు కోసం మాత్రం అభ్యర్థులు అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా గెలుపు కోసం మాత్రం హోరాహోరీగా ప్రచారం నిర్వహించడం జరిగింది. అలాగే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొన్ని వార్డులలో ఏదైతే నల్గొండ కార్పొరేషన్ మొదటిసారిగా కార్పొరేషన్ గా ఏర్పాటు కావడం జరిగింది. ఈ కార్పొరేషన్ లో 48 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 48 స్థానాల్లో పోటీ చేయగా బీజేపీ పార్టీ 45, బీఆర్ఎస్ పార్టీ 47 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఖచ్చితంగా గెలుపొందేందుకు మాత్రం ఏదైతే మ్యాజిక్ ఫిగర్ 25 ఉంటుందో ఆ 25 డివిజన్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా గెలిచేందుకు కూడా వారంతా కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఒకరు 2000 ఓటుకు 2000 చొప్పున పంచితే మరొక అభ్యర్థులు మాత్రం 3000 అలాగే 4000 వరకు కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూడా వారంతా కూడా ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు మిర్యాలగూడలో అయితే ఓటర్లకు ఏదైతే మహిళలకు సంబంధించి చీరల పంపిణీతో పాటు కొన్ని వార్డులలో మాత్రం మిక్సీలు కూడా పంపిణీ చేస్తూ ఓటర్లను ఆకర్షించుకునేందుకు మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటు చౌటుప్పలు మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఓటుకు 10,000 చొప్పున కూడా పంపిణీ జరుగుతుందనేది కూడా తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్డులకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ కార్పొరేషన్ లో 48 డివిజన్లు, ఇటు 17 మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపుగా 352 వార్డులకు మొత్తం 359 వార్డులలో దాదాపుగా 7 వార్డులు ఏకగ్రీవం కావడం జరిగింది. మిగతా 352 వార్డులకు సంబంధించి రేపు పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి హుజూర్ నగర్ తో పాటు నేరేడ్ జిల్లా ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు ఎక్కువగా గెలుపొందే అవకాశం ఉంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా అక్కడ ప్రచారం చేయడం, అక్కడ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మాత్రం తీవ్ర స్థాయిలో శ్రమించడం జరిగింది. కోదాడకు సంబంధించి కూడా ఉత్తమ్ పద్మావతి ఎమ్మెల్యే ఆమె తీవ్ర స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు అక్కడ 3 వార్డులను ఏకగ్రీవం చేయడం జరిగింది. ఆ 3 వార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ఖాతాలో జమ కావడం. మరోవైపు ఇటు ఏదైతే సూర్యాపేటకు సంబంధించి 48 వార్డులు ఉన్నాయి. ఈ 48 వార్డులకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ అక్కడ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో సూర్యాపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు మాత్రం ఆయన వార్డు కూడా ప్రచారం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అక్కడ కూడా టఫ్ ఫైట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రం టఫ్ ఫైట్ ఉందని మాత్రం చెప్పవచ్చు. మిర్యాలగూడకు సంబంధించి కూడా కాంగ్రెస్ టు బీఆర్ఎస్ పార్టీ మధ్య మాత్రం తీవ్ర స్థాయిలో పోటీ ఉంది. నువ్వా నేనా అన్నట్టు కూడా ప్రచారం సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ సభ పెట్టినప్పటికీ కూడా ఏదైతే అక్కడి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు పై చేసినటువంటి విమర్శలతోటి ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా ఛాలెంజ్ గా తీసుకొని ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు ఓటర్లను ఆకర్షించేందుకు కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇక ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భువనగిరిలో కూడా ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కూడా తీవ్ర స్థాయిలో ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుందనే అంశంతో ప్రజల్లోకి వెళ్లడం, అక్కడ కూడా కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నప్పటికీ ఎవరికి సరైన ఏదైతే చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ఎవరికి కూడా సరైన మెజార్టీ వచ్చే అవకాశం అయితే కనబడలేదు. భువనగిరిలో మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా కూడా కొనసాగుతుంది. ఇక చెండూరు విషయానికి వస్తే 10 వార్డులే ఉంటాయి. అక్కడ చెండూరులో 10 వార్డులకు సంబంధించి 9 వార్డులు కాంగ్రెస్, 1 వార్డు పొత్తులో భాగంగా సిపిఐకి ఇవ్వడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం 10 వార్డులలో పోటీ చేసింది. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. చైర్మన్ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేది కూడా తీవ్ర స్థాయిలో చెండూరు వ్యాప్తంగా కూడా ప్రచారం సాగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి చౌటుప్పల్లో ఎక్కువ ఓటర్లను ఆకర్షించుకునేందుకు 1 ఓటుకు 10,000 చొప్పున
పంచుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది కూడా కొంత ప్రచారం సాగుతున్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీనిస్తుండడంతో ఎవరు ఎక్కువ స్థానాల్లో గెలుస్తారనేది కూడా కొంత సందిగ్ధం అయితే నెలకొనుంది. పోచంపల్లికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జు చూపిస్తున్నప్పటికీ అక్కడ పోచంపల్లి ఏరియాకు సంబంధించి కొంత హైదరాబాద్ దగ్గర ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ లో మోత్కూరు అలాగే తిరుమలగిరి రెండు మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య మాత్రం తీవ్ర స్థాయిలో పోటీ ఉందని మాత్రం చెప్పవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి యాదగిరిగుట్ట, ఆలేరు ఈ రెండు మున్సిపాలిటీలో మాత్రం కాంగ్రెస్ కు ఖచ్చితంగా అవకాశం అయితే కనపడుతుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ జానయ్య. రైట్, మున్సిపల్ పోరుకైతే సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్. ఒకసారి మనం కొత్తగూడెం